ఎన్నిసార్లు నైట్ డ్రైవింగ్ చేద్దాం అనుకున్నాను, ఇదే అవుతుంది నాకు ప్రతిసారి. ఇదే మిస్టేక్ నేను ప్రతిసారి చేస్తున్నా. నేను లదాఖ్ పోయినప్పుడు ఇదే మిస్టేక్ చేసిన చాలా సార్లు. అరుణాచలం వెళ్ళేటప్పుడు చాలా స్ట్రగుల్ అవుతామంటారు, అది నేను చూసిన. నేను పడ్డ స్ట్రగుల్ చెప్తా వినండి. అయితే మ్యాప్స్ లా బ్రిడ్జ్ పైనకి ఎక్కమని చెప్పింది. బ్రిడ్జ్ ఎక్కినాము. బ్రిడ్జ్ ఎక్కి స్ట్రైట్ పోయినాము. ఎటు పోయినామో మళ్ళీ ఆడికే వచ్చినాం మేము. అయితే ఈసారి బ్రిడ్జ్ కింద నుంచి పోదాం అని చెప్పి బ్రిడ్జ్ కింద నుంచి పోయినాము. బ్రిడ్జ్ కింద నుంచి పోతే ఒక ఊర్లోకి తీసుకొని పోయింది. రోడ్డు పట్టుకొని చక్కగా పోతే చెరువు వచ్చింది. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇట్లా అవుతుంది పరిస్థితి. మ్యాప్స్ బంద్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుకుంటా గంట తర్వాత హైవే ఎక్కినాం. మళ్ళీ పరోటా తిన్నంత సేపు లేపలేని పోయారు నేను పడ్డ కష్టాలు. పరోటా తిన్న తర్వాత ఇంకో టాస్క్ యాడ్ అయింది నాకు. అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు చెప్పారు నేను పోయే రూట్ ఫారెస్ట్ నుంచి పోతుందంట. 80 కిలోమీటర్స్ ఉంది అరుణాచలం కి. ఫారెస్ట్ లో నుంచి పోకు చాలా రిస్క్ ఉంటుంది, బైపాస్ లో పోమన్నాడు. బైపాస్ నుంచి వచ్చే వరకు తెల్లారిపోయింది. నా ముందు ఒక ఆటో పోతుంది కదా, ఈ ఆటో జాని నాకు రూమ్ చూపించేది. ఆటో నన్ను ఫాలో అయితే రూమ్ చూపిస్తున్నాడు. నయమైంది కనీసం వెనకన్నా తెలుగొచ్చు. పని నుంచి గమనిస్తున్నాను కూడా చాలా మంది నడుచుకుంటూ పోతారు. నేను ఎవరా అనుకున్నావు, వాళ్ళందరూ గిరి ప్రదక్షిణాలు చేస్తారు. ఈ టైంకి స్టార్ట్ అయితే అంట గిరి ప్రదక్షిణ. గలీలు తిప్పుతూ రిటర్న్ తీసుకోతారు అనుకున్నా, లేదు రూమ్ కాడికి తీసుకొచ్చిన డైరెక్ట్. గిరి ప్రదక్షిణాల గురించి దర్శనం గురించి రేపటి పాటలు చెప్తా. బండి నడిపి అయితే చాలా టైర్డ్ అయిపోయినా. వీడియో నచ్చితే లైక్ చేయండి, రేపటి పాటలు కలుద్దాం.